సార్ ఇక్కడ నెల్లూరు ఈవెంట్ ప్లానర్స్ అసోసియేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈవెంట్ చేస్తున్నాం. ఓపెనింగా చూశారు సార్, బయట బ్యానర్లు అవన్నీ బ్రహ్మాండంగా పెట్టుకున్నారు. ఓకే సార్. ఈ ముజీర్ బాయ్ గారు, యామిని గారు, మన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు కదా. వాళ్ళంతా తెలుసా నీకు? ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే మొత్తం వాళ్ళు అందరూ పిలుస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అయినప్పుడు ఎక్కడికి వచ్చి ఇక్కడ ఏం ఆడగలి ఏ మాకు తెలియదు వచ్చిందే సార్. ఏం అసలు సార్ ఇది ఈవెంట్ సార్. అంటే ఎట్లా మేము ఈవెంట్స్ చేస్తాం మొత్తం బాగా. ఊళ్ళో ఈవెంట్ అంటే 16 సార్లు చెప్పు, ఏంటని చెప్పడం వల్ల సార్. ఈవెంట్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో వచ్చి శుభకార్యాలు జరుగుతుంటాయి, పెళ్లి, పుట్టినరోజు, ఫంక్షన్ జరుగుతుంటాయి సార్, ఓన్లీ ఫంక్షన్ అని. అలాంటివి మా దగ్గరికి వస్తే మీకు ఏ శ్రమ లేకుండా నేను చేసి పెట్టేస్తాను అన్నమాట. అంటే అన్ని మీ దగ్గర ఉంటాయి? అన్నీ మా దగ్గర ఉంటాయి. అంటే మీరు బిజీగా ఉంటారు కదా సార్. మీరు ఇంట్లో పెళ్ళి అనుకోండి, మీరు కళ్యాణ మండపం దగ్గర దగ్గరికి వెళ్ళాలి, క్యాటరింగ్ అయితే ఇంకో దగ్గరికి వెళ్ళాలి, పూల మండపం ఇంకో దగ్గరికి వెళ్ళాలి, అంటే లైటింగ్ ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ మీకు కష్టం కదా సార్ తిరగాలంటే. అదే మా దగ్గరికి వచ్చారనుకోండి, మా దగ్గర అందరూ ఉంటారు, మొత్తం మీరు అంతా చేస్తారు, మొత్తం మేమే చేసేస్తాం. బాగానే ఉంది. మా అమ్మాయికి పెళ్లి చేయాలి. వెరీ గుడ్ సార్. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలంటే కరోనా ఉంది కాబట్టి 2020 అనుకున్నాం. అది గందరగోళం చేసేసింది, కొంత ఐటమ్ కూడా పెట్టింది. 2021లో కూడా ఇప్పుడు మళ్ళీ సెకండ్ వచ్చింది, మళ్ళీ అది కూడా పోయింది. మళ్ళీ రేపు నుంచి లాక్డౌన్ పెట్టారు. చేద్దాం పెళ్లి, అది కాదు. ఓకే సార్. పెళ్లి అయిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఇప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అడవిలో తీసుకుపోతారు కదా. అడవిలో తీసుకోపోయింది పెళ్లి కాకుండా. పెళ్లి కాకపోతే అడవిలో తీసుకోపోయింది కదా. ఉన్నాయా డాక్టర్ తీసుకుపోయి ఫోటోలు వీడియోలు తీస్తారు కదా. అదే అడవిలో కాదు, గార్డెన్లోకో పార్లోకో తోటలోకి తీసుకెళ్ళి ఫోటోలు తీస్తారు. దాన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు, తెలుసా? చేస్తారు కదా. చేస్తాం, మేము చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అది తర్వాత గోరికాయ పడుతుంటారు కదా అందరికీ. మెహందీ అంటారు సార్, మెహందీ అంటారు దాన్ని. మేము పెట్టేస్తాం. అదే మేము పెట్టేస్తాం. ఓకే, బాగుంది. తర్వాత ఇప్పుడు పెళ్లికి ముందు డాన్స్ వేసుకుంటా, పాటలు పాడుకుంటా అందరూ ఉంటారు కదా. అదే దాని సంగీతం సార్, అది కూడా మేము చేస్తాం.
అధినేతైనటువంటి శ్రీనివాస్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. శ్రీలక్ష్మి శ్రీటువంటి సీనియర్ మోస్ట్ ఈవెంట్ హెడ్ అయినటువంటి శ్రీ శోభక గారి సో వీళ్ళందరూ సిస్టర్స్ అసోసియేషన్ హెడ్స్ అండి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళందరి ప్రోత్సాహం లేనిదే వెయిట్ అందరూ అలాగే ఉన్నాను సార్ ఒకసారి ఫోటో అందరూ అలాగే ఉన్నాను సార్ అలాగే ఉన్నాను సార్ ఒకసారి చూడండి అందరికీ ఆ బిడ్డలు మిమ్మల్ని అంత నవ్వించాలని పెట్టి శాంతి వాళ్ళ కుమార్తెమా మన యాక్టర్ శ్వేతారెడ్డి గారు చాలా చక్కగా, ఎందుకంటే ఏ ఫంక్షన్కి అయినా కూడా పిల్లర్స్ శ్వేతారెడ్డి గారు శాంతి గారు నిజంగా వారిద్దరు మా కళాపక్షాలు ఏం చేసినా కూడా సమాజానికి ప్రజలకు చూపించి వీళ్ళు చేసేది కరెక్ట్ అని చెప్పి ఈనాడు ఈ సంఘాలు సమాజంలో గుర్తింపడ్డాయండి. దానికి పత్రికా సోదరులు వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.
మా కళా సంఘానికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుగా ఫోన్ చేసేది మన మధ్యపాటి ప్రసాదరావు గారు, పోలీస్ యూనియన్ ప్రెసిడెంట్. ఏ రోజు ఫోన్ చేసినా కూడా ఆ కళాకారికి ఎటువంటి కష్టం లేకుండా బయట తీసుకొచ్చే గొప్ప వ్యక్తి. ఈరోజు వారు గెస్ట్గా రావడం మనందరూ కూడా చెప్పడంతో మంచితనం ఉంటుంది, కానీ మరీ మంచితనం ఉంది. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇవాళ ముఖ్యమంత్రులు శ్రీకాంత్, హరిబాబు, కె శ్రీనివాసులు గారు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మన చాలా వాళ్ళు ఆకు నిన్న పేరు అక్క ఆ శోభక్క వీళ్ళిద్దరు గురించి చెప్తాను. నుంచి ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రెండు పిల్లలు పడతాయి. ఆ అక్కని కూడా చూసాను, ఈరోజు చూశాను, చాలా సంతోషం అండి. అంటే ఒక గొప్పగా చెప్పడం గొప్ప విషయం. ఏ పేరు వచ్చినా కూడా రెండు పిల్లలు వస్తాయి, చాలా సంతోషం. అలాగే ఈరోజు నా మాట మీద నిలబడి అందరూ ఏకంగా ఒక వేది మీదకి వచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను 25 కళాశాలను ఏర్పాటు చేసిన తర్వాత నేను చెప్పింది ఒకటే, అసోసియేషన్లో నేను మాట్లాడేటప్పుడు ఆ సంఘం వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏమండి అసోసియేషన్ వల్ల మాకు ఉపయోగం ఉందని. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బు, భోజనము, ఆయుష్ బడ్జెట్ లేదు. దేవుడు ఆయుష్ ఇస్తాడు. ఆయన ఎంత డబ్బు ఆ ప్రింట్ అయ్యేటప్పుడు దాని మీద పేరు రాసుకుంటేనే మనం చెందుతుంది. ఈ లోపల మనం ఎన్ననుకున్నా కూడా అది జరగదు. నెల్లూరు అంటే యావత్ భారతదేశంలో ప్రత్యేకమైన స్థానం ఉంది కళాకారుడికి. ఈరోజు చూసాం, ఆ లోగో చూస్తుంటే ఎక్కడో బాంబేలో రిలీజ్ అయిన విధంగా ఒక మ్యూజిక్తో ఒక విధంగా జతరించిందంటే అది నెల్లూరు కళాకారులకే సాధ్యమవుతుంది. ఏమి చేయాలన్నా, ఏమి సృష్టించాలన్నా అది ఒక నెల్లూరు కళాకారులకే ఉంటుంది. కళాకారులు ఇక్కడ నుంచి అనేక మంది డైరెక్టర్లు అయ్యారు, ప్రొడ్యూసర్ అయ్యారు, హీరోలు అయ్యారు. ఇక్కడ నుంచి చరిత్ర ఉంది, ఎందుకు పనవళ్ళే చేస్తారు. కాబట్టి ముజీర్, యామిని దీనికి 2 కళ్ళు. వీరిద్దరూ కూడా ఈ అసోసియేషన్కి 2 స్తంభాలు. దీని వెనక ఎవరు నిలబడ్డా, ఎవరు ముందుకు వచ్చినా కూడా ఒక రక్షణ కవచంగా నిలబడి ఈ అసోసియేషన్ని చిరస్థాయిగా ఉంచుతారని చెప్పి మీ సభావంతం చేస్తున్నారు. అంటే అంత వర్తబుల్. కాబట్టి ప్రజలకి ఉపయోగపడే ఈ సంస్థ తప్పకుండా సక్సెస్ అవ్వాలి. మనం వెళ్ళి హైదరాబాద్, బాంబే, బెంగళూరు చేసే విధంగా ఈ సంస్థ ఎదగాలని చెప్పి నేను కోరుకుంటాను. ముజీర్ మైకి తీసుకున్నాడంటే బహుశా నాకు తెలిసి ఏ రాష్ట్రపతి కూడా మాట్లాడే విధంగా మాట్లాడతాడు. ఇస్ వర్తబుల్. ఆ వాయిస్, ఆ ధైర్యం అందరూ జస్ట్ బెంచ్ లీడర్. ఈ లీడర్ ఇంకా పటిష్టంగా చేసి దీన్ని ఎక్కడైనా ఈ జిల్లాలో కాదు, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లా ఆదర్శం చేసుకోండి. ఒక ఐక్యంగా వేదిక మీద నిదర్శనం ఈ అసోసియేషన్. మనకి అన్ని రకాల డబ్బు వస్తూ పోతుంది, కానీ ఈ వేదికలో పరిచయాలు, ఒక ఆప్యాయత, ఒక వేదిక ఈ అసోసియేషన్. మనకి బలగం బంధువర్గం కాదు, అసోసియేషన్ అనే నిమ్మలే. ఒక కష్టం వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా నిలబడేది అసోసియేషన్. రోజు 25 కళా సంఘాల్లో ఎవరికి పోలీస్ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి బిల్డింగ్ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి యాక్సిడెంట్ అయినా, ఎవరు చనిపోయినా కూడా అండగా నిలబడేది 25 కళా సంఘాలు. వారికి డబ్బు సహాయం కానీ, హాస్పిటల్ సహాయం కానీ, నెలలా మందులు ఇచ్చేది 20 సంఘాలు. మరి ఈ సంఘాలు లేకపోతే ఎవరు? కాబట్టి ప్రతి అసోసియేషన్ సంఘం ఉండాలి. ఆ సంఘంలో ఉన్నప్పుడు ఒక ధైర్యం, నా ఇంట్లో ఏం జరిగినా నా వెనక 100 మంది ఉన్నారు చెప్పినదే అసోసియేషన్. దీంట్లో ఇప్పుడు నా యామిని గారికి 10 ప్రోగ్రాములు ఉన్నాయి, నాకు 4 ఇప్పించండి మరి చెప్పారు బైక్లో మరి కలిసి ఉన్నారు. ఎవరట్లా, ఎవరి వర్త్, ఎవరి పరికరం ఎవరిదే. కానీ ముజీర్ గారికి వచ్చినాయి, ఇంకొకరికి వచ్చినాయి అంటే రాలేదు. మనం మంచితనం చేస్తే మనకు వస్తారు, కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవ్వకపోతే దేనికి అసోసియేషన్ కాదు. ఒక కలిసి ఒక యూనియన్గా ఉండి ఏ సమస్యలు ఎదుర్కొనే దానికి అసోసియేషన్ ఏర్పాటు చేస్తారు. కానీ
అసోసియేషన్ డబ్బులు ఇవ్వడం, ప్రోగ్రాం జరగదు. ఇవన్నీ కూడా కలిసి కట్టుగా ఉండి ఒక ధైర్యం. ఈరోజు మా 20 కళా సంఘాలు ధైర్యంగా చెప్తారు కూడా. ఈరోజు మన మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా రూప్ కుమార్ యాదవ్ గారు కళాకారులు బయట చూపించారు. అంటే 20 ఆ బిడ్డ ఫంక్షన్ 100 కోట్లు పెట్టండి. ఆ విధంగా నేను ఎక్కడ చూడలేదు. పెద్ద పెద్ద ఫంక్షన్ పని కానీ అది ఒక మంచితనం అనేది శాంతి చేసిన దానికి వాళ్ళ బిడ్డ ఫంక్షన్ వచ్చి పెట్టే కళాకారు డాన్స్ వేశారంటే నిజంగా నేను ఆ రోజు నుంచి ఇతర కళాకారులు ఐక్యత అనిపించింది. అంటే కారణం శాంతి, మంచితనం. అలా ఎప్పుడు కూడా మనం కలిసి ఎప్పుడు ఉన్నప్పుడు కూడా ఆ మంచితనం ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఆ రోజు చెప్తున్నాను, శాంతి చూసి నేర్చుకోండి, ఆ విధంగా ఐక్యం ఉండాలి. ఒక ఫంక్షన్ అంటే మనం అందరూ పోవాలి, ఆనందంగా డాన్స్ అలాంటి కళాకారులు అనేకం చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా సంతోషంగా ఇదే విధంగా నేను చెప్పాను ముజీరికి ఆమెకి మీరు కాంట్రవర్సీ కానీ తగులు కానీ వర్గాలు కానీ పెట్టుకుంటే నేను రాను. ఇక్కడ ఉన్నా కూడా నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నా వృత్తిని కాదు, నా వృత్తి కోట్లేపాలి. కాకపోతే మీకు ఒక అండగా ఉండాలి కాబట్టి నన్ను ఎంచుకున్నాను. నేను ఏ పని చేసినా కూడా అది ఫంక్షన్ అవార్డు కానీ సరేనా సంతాప సభలు కానీ అలాగే అవార్డ్స్ కానీ తర్వాత ఈ మిగతా ప్రోగ్రామ్స్ ఏం చేసినా కూడా నా సొంత తప్పండి, ఎవరికాడ తీసుకోను. నేను ఇచ్చే ప్రతి ఒక్క అవార్డు కానీ ప్రతిదీ కూడా నా సొంతం చేస్తా, లేదు నేను చేయను. ఈరోజు కూడా నాకు సీట్ ఉంటే చేస్తా చేయలేదు. కానీ ఎక్కడా కూడా కాంట్రవర్షియల్గా గ్రూపులు చేస్తే మన ధ్యేయం ఏంటంటే డబ్బు సంపాదించడం, కష్టపడి తృప్తిపరచడం. కస్టమరు డబ్బు ఎంతో కష్టపడి సంపాదిస్తాడు, ఆ డబ్బు మనకి ఇస్తాడు. అంటే ఈ డబ్బు వెనక కస్టమరు కష్టం ఉంటుంది కాబట్టి అది మనం న్యాయం చేయాలి. మనం కస్టమర్కి న్యాయం చేయడమే మన వృత్తి. కాబట్టి మనం అందరం కూడా ఆ కస్టమర్ని దేవుడితో పూజించాలి, ఆ కార్యక్రమానికి మనం సక్సెస్ చేయాలి. కాబట్టి మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా ఇదే విధంగా కలిసి ఉండి ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ కాకుండా మీరు అందరూ కలిసి ఉంటే నేను ఉంటాను. ఏదన్నా తేడా వస్తే నేను రాను, దిగి వెళ్ళిపోతా, నాకు అవసరం కూడా లేదు. కాకపోతే మీకు నాకు మనిషి కావాలి కాబట్టి నేను ఎంచుకున్నాను. నా వరకు నేను చేస్తాను. ఎక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు చేస్తే మాత్రం ఒప్పుకోను. దయచేసి ఇదే విధంగా మీరందరూ కలిసి ఉండాలి. మా 20 రకాల సంఘాలతో పాటు ఈ సంఘం కూడా కలిసి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఏ కష్టంగా ఎవరి ప్రోగ్రామ్ అయినా దగ్గర సౌండ్ సిస్టమ్ అని చేసే గొప్ప వ్యక్తి నేను చాలాసార్లు చూశాను. ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఒక ఫెయిల్ అయితే వర్షంలో, అదే మనకి ఎంజీ మాల్లో కేదార్ గారు చెప్పారు, ఆ వర్షం అయితే ఫెయిల్ అయినా తన ప్రోగ్రామ్ కాదనుకున్నా పోయి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మంచి వ్యక్తి శ్రీకాంత్ గారు. మా కళాసంస్థలు ఏం చేసినా కూడా సమాజానికి ప్రజలకు చూపించి వీళ్ళు చేసేది కరెక్ట్ అని చెప్పి ఈనాడు ఈ సంఘాలు సమాజంలో గుర్తింపడ్డాయండి. దానికి పత్రికా సోదరులు వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మా కళా సంఘానికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుగా ఫోన్ చేసేది మన మధ్యపాటి ప్రసాదరావు గారు, పోలీస్ యూనియన్ ప్రెసిడెంట్. ఏ రోజు ఫోన్ చేసినా కూడా ఆ కళాకారునికి ఎటువంటి కష్టం లేకుండా బయట తీసుకొచ్చే గొప్ప వ్యక్తి. ఈరోజు వారు గెస్ట్ రావడం మన అందరూ తప్పతో మంచితనం ఉంటుంది, కానీ మరీ మంచితనం ఉంది. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇవాళ ముఖ్య అతిథులు శ్రీకాంత్, హరిబాబు, కె శ్రీనివాసులు గారు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మన చాలా వాళ్ళు ఆగు నిన్న పేరు అక్క అలా పక్క ఆ శోభక్క వీళ్ళిద్దరు గురించి చెప్తాను. నిన్నటి ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 2 పిల్లలు పడతాయి. ఆ అక్కని వివరాలు చూస్తే ఈరోజు చూశాను, చాలా సంతోషం అండి. అంటే ఒక గొప్పగా చెప్పడం గొప్ప విషయం. ఏ పేరు వచ్చినా కూడా 2 పిల్లలు వస్తాయి. సరే, చాలా సంతోషం. అలాగే ఈరోజు నా మాట మీద నిలబడి అందరూ ఏకంగా ఒక వేదిక మీదకి వచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.
నేను 25 కళాశాలలు ఏర్పాటు చేసిన తర్వాత నేను చెప్పింది ఒకటే, అసోసియేషన్లో నేను మాట్లాడేటప్పుడు ఆ సంఘం వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏమండి అసోసియేషన్ వల్ల మాకు ఉపయోగం ఉందని. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బు, భోజనము, ఆయుష్ బడ్జెట్ లేదు. దేవుడు ఆయుష్ ఇస్తాడు. ఆయన ఎంత డబ్బు ఆ ప్రింట్ అయ్యేటప్పుడు దాని మీద పేరు రాసుంటేనే మనం చెందుతుంది. ఈ లోపల మరి ఎన్నడూ కూడా అది జరగదు. నెల్లూరు అంటే యావత్ భారతదేశంలో ప్రత్యేకమైన స్థానం ఉంది కళాకారుడికి. ఈరోజు చూసాం ఆ లోగో చూస్తుంటే ఎక్కడో బాంబేలో రిలీజ్ అయిన విధంగా ఒక మ్యూజిక్తో ఒక విధంగా జరగించిందంటే అది నెల్లూరు కళాకారులకే సాధ్యమవుతుంది. ఏమి చేయాలన్నా, ఏమి సృష్టించాలన్నా అది ఒక నెల్లూరు కళాకారులకే అవుతుంది. కళాకారులు ఇక్కడి నుంచి అనేక మంది డైరెక్టర్లు అయ్యారు, ప్రొడ్యూసర్ అయ్యారు, హీరోలు అయ్యారు. ఇక్కడి నుంచి చరిత్ర ఉంది. నెల్లూరు కళలకు పుట్టినది. ఆ కళల పుట్టల్లో మేము ఈరోజు నెల్లూరు ఈవెంట్ ప్లాన్ అసోసియేషన్ స్థాపించి ఈరోజు చేస్తున్న కార్యక్రమం చూసి నేను ఇన్ని సంఘాలు ఏర్పాటు చేశాను, కానీ ఇంత ఐక్యంగా, ఇంత అన్యోన్యంగా, ముచ్చటగా ఒకరు కోట్ వేసుకొని, చిన్న యామిని అయితే కట్ చేసుకుని డ్రెస్ వేసుకొని, అలాగే ముజీద్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మనందరూ రావడం. అలాగే శోభక్క, ఇదిగో అక్కరమ్మా, ఆ లతక్క చాలా చక్కగా, ఆ కల్పనక్క, అనితక్క, ఆ సుప్రజక్క, వీళ్ళందరూ కూడా మన సాంప్రదాయంగా మన కట్టు బొట్టు ఇవన్నీ కూడా మన సాంప్రదాయం, వీళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమం చేసి రావడం చాలా సంతోషం. నెల్లూరులో ఈరోజు ఏది కావాలన్నా, అంటే ఒక పెళ్లి జరిగితే, నేను హరిబాబు రఘుబాబు గారు చెప్పాడు, ఒక పెళ్లి జరిగితే ఎత్తుక్కోవాలి, ఎక్కడ డెకరేషను, ఎక్కడ మండపము, ఎక్కడ క్యాటరింగు అర్థం కాదు. వారికి అర్థం కాక ఎక్కడెక్కడ పెట్టేసి వాళ్ళందరికీ అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళ టైంకి నాకు ఇబ్బంది కడల్లో ఇలాంటి ఈవెంట్ స్టార్ట్ చేయటం కస్టమర్కి ఎంత ఈజీ అంటే, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం కూడా దగ్గరుండి బాధ్యతగా చేసే సంస్థ ఏదంటే నెల్లూరు ఈవెంట్ ప్లాన్ అసోసియేషన్. ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడో సిటీస్ లో ఉండేది, ఈ రోజు ఇక్కడ లాంచింగ్ చేసి ఇక్కడ తెలియక చాలా మంది బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి రావడం జరుగుతుంది. అంటే బర్త్డే ఫంక్షన్స్, ఈ మెహందీలు, సంగీతులు తెలియక. కానీ ఇక్కడ చేసే వాళ్ళకి అక్కడ ఇచ్చినా కూడా ఆలోచి ఎవరికైతే చేపిస్తారు. నాణ్యమైన వాచ్ కొనాలి అనుకుంటే మొదట గుర్తుకు వచ్చే ఏకైక షోరూమ్ మదీనా వాచ్. టైటాన్, ఫాస్ట్రాక్, సొనాటా, పోల్స్ వాచీలకు ఆథరైజ్డ్ డీలర్ మదీనా వాచ్. మా వద్ద ఫాస్ట్రాక్, ఒబాకో, ఫాసిల్, టైమెక్స్ స్మార్ట్ వాచెస్ తో పాటు టైటాన్ వాచెస్ కొరకు 17 ప్రత్యేక కౌంటర్లు కలవు. అన్ని కంపెనీల వాచెస్ పై 50% వరకు గొప్ప తగ్గింపు కలదు. అన్ని కంపెనీల వాచెస్ కు స్టాప్స్ మరియు చైన్స్ ల యాక్సెసరీస్ లభించును. ఒకే చోట అనుభవజ్ఞులైన 6 మెకానికల్ చేత ఇండియన్ మరియు ఇంపోర్టెడ్ వాచీలు రిపేర్ చేసి ఇవ్వడం మా ప్రత్యేకత. మదీనా వాచ్, సండే మార్కెట్ ఎదురుగా, నెల్లూరు. మరెన్నో న్యూస్ అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి.